రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను మోసం చేస్తారన్న ఆరోపణలపైన జనసేన త్రిసభ్య కమిటీ విచారించింది. బాధితురాలు చేసిన ఆరోపణలు నిజాలేంటో కమిటీ ప్రశ్నించింది. అరవ శ్రీధర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్లుగా తెలిపారు. తనపైన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కమిటీ ఇచ్చే నివేదికపైన ఆధారపడి ఉంటుంది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం తారాస్థాయికి చేరింది. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇచ్చారు. మహిళతోటి ఎలా పరిచయం అయింది, ఆ తర్వాత పరిణామాలను ఆయన వివరించినట్లుగా సమావేశంలో చెప్పారు. ఈ వివాదం తమ ఇద్దరి వ్యక్తిగత విషయం అన్నారు. విచారణ కమిటీ నివేదిక ఇచ్చాక అధిష్టాన నిర్ణయం మేరకే నడుచుకుంటానన్నారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన దగ్గరున్న ఆధారాలు కమిటీకి సమర్పించారని తెలిపారు అరవ శ్రీధర్. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ రైల్వే కోడూరులో ముగ్గురు ఈ కమిటీ సభ్యులు మొత్తం శివశంకర్ గారు, రమాదేవి గారు, నేను అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని ఒక విచారణలో సబ్జెక్ట్ అంతా డీటెయిల్డ్ రిపోర్టు జనసేన పార్టీ అధిష్టానానికి ఇవ్వడం జరుగుతుందని దాని ద్వారా నిర్ణయం అనేది పార్టీ పెద్దలు తీసుకుంటారని మీ అందరికీ తెలియదు. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ రైల్వే కోడూరులో ముగ్గురు ఈ కమిటీ సభ్యులు మొత్తం శివశంకర్ గారు, రమాదేవి గారు, నేను అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను. నిజమా కాదని మీరు చూశారు. దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను. ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క మీడియా మిత్రుడికి నేను